ఓకే అమ్మా. సో మండే డిస్కస్ చేసాం సిస్టమ్ ఆఫ్ బోసాన్స్. సో ఫ్రైడే నెక్స్ట్ కంటిన్యూ చేస్తానన్నాను కదా. సో ఏం డిస్కస్ చేసాం ఒకసారి చూస్తాం. సో కాముటేషన్ యాంటీ కాముటేషన్ రిలేషన్స్ అని ఉంది మీకు. సో సిలబస్ పేపర్లో ఉంది. సో క్వాంటైజేషన్ ఆఫ్ నాన్ రిలేటివిస్టిక్ స్క్రాడింగర్ ఈక్వేషన్ అయ్యాక కాముటేషన్ యాంటీ కాముటేషన్ రిలేషన్స్ అని ఉంది. సో అది సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ కిందకి వస్తాయి మనకు, కాముటేషన్ యాంటీ కాముటేషన్ రిలేషన్స్. సో అది అడిగితే మీరు ఇంతవరకు రాయాలి, ఓన్లీ కాముటేషన్ రిలేషన్స్. అండ్ సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అది కానీ ఉంది మీకు సిలబస్ పేపర్లో. ఎన్ రిప్రజెంటేషన్, సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్. సో దానికి కానీ ఇదే రాస్తారు, సిస్టమ్ ఆఫ్ బోసాన్స్ అంటే, సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ అంటే ఇది రాస్తారు. సో ఇక్కడ సో బోసాన్స్కి మనకు కాముటేషన్ రిలేషన్స్ వస్తాయి, ఫర్మియాన్స్కి యాంటీ కాముటేషన్ రిలేషన్స్ వస్తాయి. సో కాముటేషన్ రిలేషన్స్ ఇలా వస్తాయి మీకు. సో ఇక్కడ ఉన్నాయి ఫార్ములాస్ బోసాన్స్కి ఎలా ఉంటాయో. సో కాముటేషన్ ఆఫ్ ఏకేఏఎల్ డాగర్ ఈజ్ ఈక్వల్స్ టు లెటా కేఎల్ అండ్ కాముటేషన్ ఆఫ్ ఏకేఏఎల్ అండ్ కాముటేషన్ ఆఫ్ ఏకే డాగర్ ఏఎల్ డాగర్ ఈక్వల్స్ టు 0 అని. సో ఈ కాముటేషన్స్ రిలేషన్స్ యూస్ చేసాం. అండ్ ఇది సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది నంబర్ ఆపరేటర్కి ఫార్ములా ఇది. సో ఒకటి అన్హిలియేషన్ ఆపరేటర్, ఇది క్రియేషన్ ఆపరేటర్ నెక్స్ట్ వస్తుంది మీకు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే నంబర్ ఆపరేటర్. సో నంబర్ ఆపరేటర్ వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయితే మళ్ళీ మనకు వేవ్ ఫంక్షన్ వస్తుంది, ఐగన్ వాల్యూ వస్తుంది. అసలు మనకు నంబర్ ఆపరేటర్ ఏం చెప్తుందంటే ఆ సిస్టంలో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అది చెప్తుంది. సో ఇప్పుడు ఫీల్డ్ తీసుకుంటే టొమాటో ఫీల్డ్, సో టొమాటో ఫీల్డే కదా ఎగ్జాంపుల్గా చెప్తా అన్నాము. సో టొమాటో ఫీల్డ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ టొమాటోస్ ఉంది అని మీరు తెలుసుకోవాలంటే ఈ నంబర్ ఆపరేటర్తో ఆపరేట్ చేసి తెలుసుకుంటారు ఓవరాల్ ఎన్ని ఉన్నాయి టొమాటోస్ అని. అంటే నంబర్ ఆపరేటర్ మనకు ఆపరేట్ అయ్యి ఏం ఇస్తుందంటే రిజల్ట్, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉందో ఆ రిజల్ట్ ఇస్తున్నా. సో ఈ విధంగా వస్తుంది మీకు ఐగన్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ నంబర్ ఆపరేటర్. సో అక్కడ ఆ రోజు డిస్కస్ చేసాం. ఈ ఐగన్ ఫంక్షన్నే మనము సో ఐగన్ ఫంక్షన్, ఐగన్ స్టేట్ ఆర్ ఐగన్ వెక్టార్ అన్నీ అంటాం దీనికి. సో ఐగన్ వెక్టార్ అన్నా ఇదే, ఐగన్ స్టేట్ అన్నా ఇదే, ఐగన్ ఫంక్షన్ అన్నా ఇదే. సో ఇప్పుడు ఐగన్ ఫంక్షన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామ్మా. సో బ్రా అండ్ కెట్ నొటేషన్ అని వచ్చి ఉంటుంది మీకు. సో అది ఇంట్రొడక్షన్లో వస్తుంది, క్వాంటమ్ మెకానిక్స్ ఇంట్రొడక్షన్లో. సో ప్రతిసారి ఇలా ఐగన్ ఫంక్షన్ 5 అని రాసి కే అని రాయకుండా ఈజీగా అయ్యేందుకు ఈ నొటేషన్ కనుక్కున్నారు. సో ఇదే ఐగన్ ఫంక్షన్ ఈ విధంగా రాస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రా అండ్ కెట్ నొటేషన్ అంటాం. సో సింపుల్గా దీన్నే ఇలా రాస్తారు. సో ఈ 5Kనే ఇలా బ్రాకెట్ పెట్టి, సారీ ఇలా పెట్టి దీన్నే కెట్ అంటాం. దిస్ ఈస్ నథింగ్ బట్ కెట్ అండ్ దిస్ ఈక్వేషన్ స్కేలాలి బై ఇది వచ్చి బ్రామా, ఇది వచ్చి బ్రా అంటాం, ఇది వచ్చి కెట్. సో బ్రాకెట్. సో ఆ విధంగా వస్తుంది మీకు నొటేషన్. ఇదేమో ఫంక్షన్, ఆ ఐగన్ ఫంక్షన్. ఈ బ్రా వచ్చి ఆ ఐగన్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్. సో కాంప్లెక్స్ ఇది వచ్చి 5K స్టార్ అవుతుంది, ఇది వచ్చి 5 స్టార్ వస్తుంది, 5K స్టార్ వస్తుంది. సారీ ఇది వచ్చి 5K, ఇది వచ్చి 5K స్టార్ మనకు. సో దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఈ విధంగా రాస్తాం, బ్రా అండ్ కెట్ నొటేషన్ అంటాం. ఇది వచ్చి బ్రా అవుతుంది, ఇది కెట్. సో ఆపరేట్ చేశాక ఈ విధంగా వస్తాయి, ఆ రోజు చూసాం. సో ఇక్కడ నెక్స్ట్ ఫైనల్లీ మీకు ఏం తెలుస్తుందంటే ఈ నంబర్ ఏదైతే ఉంటుందో అది 0 ఆర్ పాజిటివ్ వస్తుంది అని చూసాం. సో అంతే కదా, నంబర్ ఆఫ్ పార్టికల్స్ మనకు 0 అన్నా ఉంటాయి, లేకపోతే సమ్ వాల్యూ అన్నా ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ టొమాటోస్ మనకు 3, 4, 5 అలా వస్తాయి, కానీ -1, -2, -3 అలా రావు. 0 అన్నా వస్తాయి ఏ టొమాటోస్ లేకపోతే పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, అంతేగాని నెగిటివ్ వాల్యూస్ రావు మనకు. సో కాబట్టి 0 ఆర్ పాజిటివ్ అని తెలిసింది ఇక్కడ నంబర్ ఆపరేటర్ యొక్క వాల్యూ, ఐగన్ వాల్యూ. సో
సో ఆ ఐగన్ వాల్యూ మనకి ఏం చెప్తుందంటే ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి ఆ సిస్టంలో అది చెప్తుంది. సో నెక్స్ట్ ఆ ఈక్వేషన్ని రైట్ హ్యాండ్ సైడ్లో, సో ఈ ఈక్వేషన్ని రైట్ హ్యాండ్ సైడ్లో ఏకే ప్లస్ ఆపరేటర్ అంటే క్రియేషన్ ఆపరేటర్తో ఆపరేట్ చేపిస్తాం. ఆపరేట్ చేసి సమ్ క్యాలిక్యులేషన్స్ చేసాం. సో ఇవన్నీ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం, ఏం చేసాం క్యాలిక్యులేషన్స్ అని. సో ఫైనలీ మీకు ఏమొస్తుందంటే ఈ విధంగా వస్తుంది ఐగన్ వాల్యూ ఈక్వేషన్. సో ఇది ఆపరేటరు, ఇది అది ఆపరేట్ అయ్యే వేవ్ ఫంక్షన్. సో వేవ్ ఫంక్షన్ ప్లేస్లో మనకి ఏముందంటే ఇక్కడ ఏకే డాగర్ 5K ఉంది. ఇక్కడ కూడా ఈ ఆపరేటర్ ఈ వేవ్ ఫంక్షన్ మీద యాక్ట్ అయ్యి మళ్ళీ మనకు సేమ్ వేవ్ ఫంక్షన్ వచ్చేసింది విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ. సో దిస్ ఇంప్లైజ్ ఇక్కడ వచ్చింది. సో ఇది మా మెయిన్ ఇక్కడ. సో దిస్ ఇంప్లైజ్ దట్ ఇఫ్ nk is the eigenvalue of operator nk in the state and nk plus 1 is the eigenvalue of operator nk in the state ak plus ak dagger 5K. అండ్ అంటే ఏకే ప్లస్తో ఆపరేట్ చేస్తే మనకు ఎన్కే ప్లస్ 1 వచ్చింది. అదే విధంగా ఏకేతో ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ ఉంది కదా ఈ ఈక్వేషన్ని రెండు వైపులా ఏకేతో ఆపరేట్ చేస్తే క్యాల్కులేషన్స్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది ఎన్కే మైనస్ 1. సో ఇక్కడ ఇదే ఈ టాపిక్లో ఇవే మెయిన్ పాయింట్స్. సో దిస్ ఈక్వేషన్ షోస్ దట్ ఈజ్ ఆల్సో ఐగన్ ఫంక్షన్ ఆఫ్ ఆపరేటర్ హ్యావింగ్ ఎన్కే మైనస్ 1. సో ఇది మా ఆపరేటర్ ఏకే ప్లస్ ఇంక్రీజెస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఎన్కే. ఇవే మీరు తెలుసుకోవాల్సింది ఈ టాపిక్లో మెయిన్. ఆపరేటర్ ఏకే ప్లస్ ఇంక్రీజెస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఎన్కే బై 1 యూనిట్. సో అంతే కదా, ఇక్కడ ఏకే ప్లస్ యూస్ చేస్తే ఎన్కే వాల్యూ బై 1 ఇంక్రీజ్ అయింది. అండ్ హెన్స్ ద ఆపరేటర్స్ అండ్ బై 1 అండ్ ఆపరేటర్ ఏకే డిక్రీజెస్ ద ఐగన్ వాల్యూ ఆఫ్ ఎన్కే బై 1 యూనిట్. ఎన్కే వాల్యూని బై 1 యూనిట్ డిక్రీజ్ చేసేసింది ఇక్కడ. సో నంబర్ ఆఫ్ టొమాటోస్ పెరిగాయి అంటే క్రియేట్ అయ్యాయి. ఒక టొమాటో అనేది క్రియేట్ అయ్యింది, ప్రొడ్యూస్ అయింది మనకు. సో అప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేషన్. సో అది డిస్ట్రాయ్ అయిపోతే, ఆ టొమాటో చెడిపోతే, స్పాయిల్ అయిపోతే, సో ఎక్కువగా పండిపోయి, సో అప్పుడు ఆ నంబర్ అనేది రెడ్యూస్ అయిపోతుంది మనకు. సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్హీలియేషన్ ఆపరేటర్, అంటే డిస్ట్రాయ్ అయిపోవడం. సో అంతే కదా, క్రియేషన్ ఉంటుంది, మళ్ళీ డిస్ట్రక్షన్ అనేది ఉంటుంది. మనం కానీ పుడతాము, మళ్ళీ చనిపోతాం కదా. సో దట్ ఈస్ క్రియేషన్ అండ్ అనిహిలియేషన్. అదే విధంగా పార్టికల్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి ఆ వేవ్ ఫీల్డ్లో. ఆ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఎలక్ట్రాన్ అనే పార్టికల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ పాజిట్రాన్ అనే వేవ్ ఫీల్డ్లో పాజిట్రాన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతాయంటే వాటి యాంటీ మ్యాటర్తో కొలాప్స్ అయినప్పుడు. సో ఎలక్ట్రాన్కి పాజిట్రాన్ యాంటీ పార్టికల్. సో అవి రెండు, ఒకదానికి ఏవో ప్లస్ సైన్, ఇంకో దానికి ఏవో మైనస్ సైన్, రెండు సేమ్ మాసెస్. సో ఎప్పుడైతే అవి రెండు దగ్గరకు వస్తాయో కొలాప్స్ అయిపోతాయి. పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వల్ల అట్రాక్ట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి, అన్హిలియేషన్ అయిపోయి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అన్హిలియేషన్. సో అది చూస్తాను మీరు ఇక్కడ. సో ఆపరేటర్స్, సో ఇక్కడ ఏకే ప్లస్ వచ్చి రేజింగ్ ఆపరేటర్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ క్రియేషన్ ఆపరేటర్. నెక్స్ట్ వస్తుంది మీకు, ఎందుకంటే అది నంబర్ని ఇంక్రీజ్ చేసేస్తూ ఉంది. సో దట్ ఈస్ రేజింగ్ ఆపరేటర్. అండ్ ఏకే ఈజ్ లోవరింగ్ ఆపరేటర్. సో ఏకేని లోవరింగ్ ఆపరేటర్ అంటాం, ఎందుకంటే ఆ నంబర్ని రెడ్యూస్ చేసేస్తూ ఉంది అది. సో మీకు ఈ క్రియేషన్ ఆపరేటర్, అనిహిలియేషన్ ఆపరేటర్ మీద ఉంటాయి మా క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఈ అనిహిలియేషన్ ఆపరేటర్, నంబర్ ఆపరేటర్, క్రియేషన్ ఆపరేటర్, సో వీటి మీద కానీ వస్తాయి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇవి ఇంపార్టెంట్. సో ఫర్దర్ మోర్ యాజ్ ది ఐగన్ వాల్యూ ఆఫ్ ఎన్కే వాస్ గోన్ టు బి పాజిటివ్ 0. సో ఫైనలీ మీకు ఇవన్నీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిందే. సో ఇదంతా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసామా ఇవన్నీ. సో మళ్ళీ అక్కడే వెళ్ళిపోతుంది డిస్కషను. సో ఇంతవరకు వచ్చాం లాస్ట్ క్లాస్లో.
సో ఈ ఈక్వేషన్ వరకు డిస్కస్ చేస్తాం. సో ఇది చూడండి మా, ఇక్కడ ఇంకోసారి కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు, మళ్ళీ చెప్తున్నాను మీకు. సో అక్కడ 5Kని మనం ఎలా రాసుకున్నాము ఈ ప్రీవియస్ పేజ్లో, ఇప్పుడే కదా డిస్కస్ చేసాము బ్రా అండ్ కెట్ నోటేషన్ అని. 5Kని ఎలా రాసాము, ఇలా లైన్ వేసి కే రాసి ఇలా రాసాం కెట్ నోటేషన్లో. ఇక్కడ 5K ప్లస్లో మనకి ఏమేమి ఉన్నాయి, N1 N2 NK ఇవి ఉన్నాయి. సో N1 N2 NK మనకి ఏం చెప్తాయంటే పర్టికులర్ పార్టికల్స్ నంబర్. సో ఇక్కడ బోసాన్స్ కాబట్టి ఫోటాన్స్ ఎన్ని ఉన్నాయి, గ్లూఆన్స్ ఎన్ని ఉన్నాయి అవి చెప్తుంది. సో ఫోటాన్స్ వచ్చి మనకు లైట్ ఎనర్జీని క్యారీ చేసే పార్టికల్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని క్యారీ చేసే పార్టికల్స్ ఫోటాన్స్. గ్రావిటాన్స్ వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్ని క్యారీ చేసే పార్టికల్స్, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అండ్ గ్లూఆన్స్ వచ్చి మనకు న్యూక్లియస్ లోపల ఉంటాయి. న్యూక్లియస్ లోపల స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఆ ఫోర్స్ని ఎక్స్చేంజ్ చేపిస్తాయి. సో ఈ బోసాన్స్ అన్నీ మనకు ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసేందుకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ N1 N2 NK అంటే బోసాన్స్ నంబర్స్ అవి. ఫోటాన్స్ ఎన్ని ఉన్నాయి, గ్రావిటాన్స్ ఎన్ని ఉన్నాయి అది చెప్పేది ఆ పర్టికులర్ సిస్టంలో. సో మీకు వ్యాక్యూమ్లో అయితే ఇలా వస్తుంది 50 అని. వ్యాక్యూమ్లో 50 అని ఎందుకు వస్తుందంటే వ్యాక్యూమ్లో మనకు ఏం ఉండదు, ఏ పార్టికల్స్ ఉండవు, అన్నీ జీరోనే. సో 50 వ్యాక్యూమ్ కాకుండా ఇంకేమైనా తీసుకుంటే మనము, సో ఈ విధంగా వస్తుంది వేవ్ ఫంక్షన్. ఆ వేవ్ ఫంక్షన్ని కెట్ నోటేషన్లో ఈ విధంగా రాస్తాం, N1 N2 NK. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సో ఆ వేవ్ ఫంక్షన్కి ఈ విధంగా వచ్చింది ఫార్ములా. సో అంటే 0 అంటే ఏమి, వ్యాక్యూమ్ స్టేట్. ఆ వ్యాక్యూమ్ స్టేట్ని మనము ఈ ఆపరేటర్స్తో ఆపరేట్ చేస్తే మనకి ఇన్ని పార్టికల్స్ వచ్చేస్తాయి. అంటే ఈ స్టేట్ ఏం చెప్తుంది, ఏ పార్టికల్స్ లేవు అని చెప్తుంది ఈ వ్యాక్యూమ్ స్టేట్ అనేది. ఓకేమా. సో ఇది వ్యాక్యూమ్ స్టేట్. వ్యాక్యూమ్ స్టేట్లో ఏ పార్టికల్స్ ఉండవు, అన్నీ జీరోలోనే ఉంటాయి స్టార్టింగ్లో వ్యాక్యూమ్ స్టేట్లో. సో ఆ వ్యాక్యూమ్ స్టేట్ని మనము ఈ క్రియేషన్ ఆపరేటర్స్, ఇవన్నీ రేజింగ్ ఆపరేటర్స్, ఏ డాగర్ అని ఉంది. సో ఒకసారి అప్లై చేస్తే బై 1 ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా చూసాము NK+1 అని. జీరోగా ఉన్న పార్టికల్ 0+1గా మారుతుంది. ఇంకోసారి అప్లై చేస్తే 1+1 2, ఇంకోసారి అప్లై చేస్తే 2+1 3. అలా నువ్వు NK టైమ్స్ అప్లై చేస్తే ఏకే డాగర్ని, సో నీకు NK పార్టికల్స్ వచ్చేస్తాయి ఫైనలీ. సో ఇన్ ద సేమ్ వే వ్యాక్యూమ్ స్టేట్లో నువ్వు A2 డాగర్ అంటే రేజింగ్ ఆపరేటర్ని N2 టైమ్స్ అప్లై చేసావనుకో ఇంకో పార్టికల్కి, ఇదేమో ఒక పార్టికల్కి లైక్ ఫోటాన్ అనుకోండి, ఇది వచ్చి గ్లూఆన్ అనుకోండి. సో గ్లూఆన్కి ఈ విధంగా నువ్వు N2 టైమ్స్ అప్లై చేస్తావు రేజింగ్ ఆపరేటర్. సో గ్లూఆన్ నంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది మీకు. సో ఫైనలీ అది N2గా మారిపోతుంది. సో ఏం లేని వ్యాక్యూమ్ స్టేట్ నుంచి నీకు పార్టికల్స్ ఉండే స్టేట్ రావాలంటే నువ్వు ఈ ఆపరేటర్స్ని ఆపరేట్ చేయాలి. నీకు ఎంత నంబర్ కావాలో అన్నిసార్లు ఆపరేట్ చేయాలి. నీకు ఫోటాన్స్ 10 కావాలి, గ్లూఆన్స్ 5 కావాలంటే ఈ విధంగా ఆపరేట్ చేసుకోవాలి. సో అవన్నీ ఆ స్టేట్ బట్టి ఉంటాయి, ఆ పర్టికులర్ ఏరియా నువ్వు ఏదైతే స్టడీ చేస్తున్నావో. సో ఈ విధంగా వస్తుంది. సో ఇంతవరకు డిస్కస్ చేసాం. అండ్ వ్యాస్ ఈజ్ నార్మలైజేషన్ కాన్స్టెంట్, ఆల్టర్నేటివ్లీ వి మే రైట్. సో ఇక్కడ నుంచి చూడమ్మా, అది లాస్ట్ క్లాస్ వరకు డిస్కస్ చేసింది. సో అంతవరకు. సో ఈరోజు ఈ టాపిక్ అయిపోనిద్దాం. సో ఇప్పుడు ఇది మా ఈక్వేషన్. సో ఇది ఒక ఐగన్ ఫంక్షన్, ఒక స్టేట్. ఈ స్టేట్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రేజింగ్ ఆపరేటర్తో ఆపరేట్ చేస్తున్నాం AK+తో. సో ఫర్ కేత్ పార్టికల్కి ఇది, అది ఫోటాన్ అయి ఉండొచ్చు, గ్లూఆన్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి, ఏ పార్టికల్ తీసుకున్నామో ఆ పార్టికల్కి, ఓన్లీ ఫర్ కేత్ పార్టికల్. సో ఆపరేట్ చేస్తే ఏమైంది మనకు, ఓన్లీ ఆ కేత్ పార్టికల్ నంబర్ ఇంక్రీజ్ అయ్యింది. సో అందుకే కదా రేజింగ్ ఆపరేటర్ యూస్ చేస్తాము, టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ బై 1.
సో కేత్ పార్టికల్స్ మనకు బై 1 ఇంక్రీజ్ అయిపోతాయి, మిగతావన్నీ అలానే ఉంటాయి. n1 n2 అవన్నీ అలాగే ఉంటాయి. ఓన్లీ ఎన్కే వచ్చి మనకు ఎన్కే ప్లస్ 1గా మారిపోతుంది. సో ఇప్పుడు నంబర్ ఆపరేటర్కి ఐగన్ వాల్యూ ఉంది. ప్రతి ఆపరేటర్కి ఐగన్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు హామిల్టోనియన్ ఆపరేటర్కి ఐగన్ వాల్యూ ఎనర్జీ ఈ వస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు నంబర్ ఆపరేటర్కి ఎన్కే వచ్చింది ఐగన్ వాల్యూ. సో ఇప్పుడు ఏకే ప్లస్ ఆపరేటర్కి ఐగన్ వాల్యూ వస్తుంది, అది మనకు తెలీదు. సో అది ఆల్ఫా ఆఫ్ ఎన్కే అనుకుంటున్నాం. ఆల్ఫా ఆఫ్ ఎన్కే అంటే ఎన్కే పార్టికల్స్గా ఉండేది ఎన్కే ప్లస్ 1గా మారిపోయింది. ముందు ఎన్కే పార్టికల్స్ ఉన్నాయి, అవి ఎన్కే ప్లస్ 1గా మారిపోయాయి, ఓన్లీ ఆ పర్టికులర్ పార్టికల్. నెక్స్ట్ ఏకే. ఏకే అంటే లోవరింగ్ ఆపరేటర్. సో ఎన్కే పార్టికల్స్గా ఉన్నదాన్ని ఎన్కే మైనస్ 1గా మార్చేస్తుంది, అంటే పార్టికల్ నెంబర్ని రెడ్యూస్ చేసేస్తుంది, అన్హిలియేషన్ ఆపరేటర్. సో ఎన్కేగా ఉన్నదాన్ని ఎన్కే మైనస్ 1. సో దానికి రిలేటెడ్ ఐగన్ వాల్యూ ఇది బీటా ఆఫ్ ఎన్కే. అంటే ఎన్కేగా ఉన్నది ఎన్కే మైనస్ 1గా మారిపోయింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ కనుక్కోవాలి. సో వేర్ ద కాన్స్టెంట్స్ ఆల్ఫా ఆఫ్ ఎన్కే అండ్ బీటా ఆఫ్ ఎన్కే ఆర్ టు బి డిటర్మైన్డ్ కంబైనింగ్ దిస్ ఈక్వేషన్స్ వి గెట్. సో అది మనం కనుక్కోవాలి. ఈ రెండు ఈక్వేషన్స్ని కంబైన్ చేయాలంటున్నారు మా. కంబైన్ అంటే ఎలా చేస్తారంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏకేతో ఆపరేట్ చేయాలి ఈ ఫంక్షన్ని. సో ఏకేతో ఆపరేట్ చేస్తే నీకు ఇది వస్తుంది, ఈ ఈక్వేషనే వస్తుంది అలాగే. సో ఏకే ఏం చేస్తుంది, ఎన్కేని బై 1 రెడ్యూస్ చేస్తుంది. సో బీటా ఆఫ్ ఎన్కే ఎన్కే మైనస్ 1 వస్తాయి మీకు. సో ఆ బీటా ఆఫ్ ఎన్కే. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఏకే డాగర్తో ఆపరేట్ చేపిస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాము, పార్టికల్ నంబర్ని బై 1 రెడ్యూస్ చేస్తున్నాం, మళ్ళీ బై 1 ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే మీ దగ్గర 10 టొమాటోస్ ఉన్నాయి, 10 టొమాటోస్లో ఒక టొమాటోని తీసేసుకుంటాం, అప్పుడు 9 టొమాటోస్ అవుతాయి ఏకే అంటే. మళ్ళీ ఏకే డాగర్ అంటే ఏమి, ఇంక్రీజ్ చేయడం ఆ టొమాటో నంబర్స్ని. సో మళ్ళీ ఇంకొక టొమాటో యాడ్ చేస్తే మళ్ళీ నీకు 10 టొమాటోస్ వచ్చేస్తాయి కదా. సో ఎన్కేగా ఉండేది ఎన్కే లాగానే ఉండిపోతుంది. సో అది మా దీనికి మీనింగ్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, బై 1 రెడ్యూస్ చేస్తున్నాం ఆ టొమాటోస్ నంబర్స్ ఆర్ పార్టికల్ నంబర్స్ని బై 1 రెడ్యూస్ చేస్తాం. రెడ్యూస్ చేస్తే నీకు ఎన్కే మైనస్ 1 ఈ ఈక్వేషన్ వస్తుంది, అదే ఈ ఈక్వేషన్. నెక్స్ట్ ఏకే డాగర్ అప్లై చేస్తే నీకు ఎన్కే మైనస్గా 1గా ఉండేది ఎన్కేగా మారిపోతుంది. సో అందుకే మీకు ఆల్ఫా ఆఫ్ ఎన్కే మైనస్ 1 వచ్చింది. సో ఇది అర్థం చేసుకోండి మా ఈక్వేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకేతో ఆపరేట్ చేపిస్తాం, ఎన్కేగా ఉండేది ఎన్కే మైనస్ 1గా మారిపోతుంది. మళ్ళీ దాన్నే ఈ ఈక్వేషన్నే ఏకే డాగర్తో ఆపరేట్ చేపిస్తాం, ఎన్కే మైనస్ 1గా ఉండేది. సో ఇక్కడ మనకి ఐగన్ వాల్యూ ఏమొస్తుంది, ఆల్ఫా ఆఫ్ ఎన్కే ఉంది, ఎన్కే టు ఎన్కే ప్లస్ 1కి. ఇక్కడ ఎన్కే మైనస్ 1 టు ఎన్కే కదా. సో ఆల్ఫా ఆఫ్ ఎన్కే మైనస్ 1 వస్తుంది టు ఎన్కే. సో ఈ విధంగా కంబైన్ చేయాలి ఈక్వేషన్స్ని. సో ఫైనలీ ఇదేమి మనకు ఏకే డాగర్ ఏకే ఇప్పుడే చూసాం స్టార్టింగ్లో. ఏకే డాగర్ ఏకే ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆపరేటర్ అని. సో దీన్నే నంబర్ ఆపరేటర్ అంటాం. ఆ నంబర్ ఆపరేటర్ యొక్క ఐగన్ వాల్యూ ఏమి, ఎన్కే. సో ఈ విధంగా వచ్చింది. సో ఫైనలీ మనకు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి ఇవి కామన్గా ఉన్నాయి, ఈ ఐగన్ ఫంక్షన్ ఇవి. దిస్ ఎన్కే ఈజ్ ఈక్వల్స్ టు దిస్ 1 అది వస్తుందా. సో ఈ విధంగా వచ్చింది. సిమిలర్లీ వి గెట్. సో సిమిలర్ మేనర్ ఇక్కడ ఏం చేస్తాము, ఫస్ట్ రెడ్యూస్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ రెడ్యూస్ చేస్తున్నాం. సో అలా చేస్తే ఫస్ట్ ఇంక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేస్తే నీకు ఈ ఈక్వేషన్ వస్తుంది, ఆల్ఫా ఆఫ్ ఎన్కే వస్తుంది. ఇంక్రీజ్ చేసిన దాన్ని బై 1 రెడ్యూస్ చేసేయాలి. సో ఎన్కే ప్లస్ 1గా ఉండేది ఎన్కేగా మారిపోతుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి. సో ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్ బీటా ఆఫ్ ఎన్కే ఇది. అండ్ ఇక్కడ ఎన్కే ప్లస్ 1 వస్తుంది మనకు. ఎన్కే ప్లస్ 1 ఎందుకు వస్తుందంటే ఇక్కడ బీటా ఆఫ్ ఎన్కే ఉంటే ఎన్కే వచ్చింది, ఇక్కడ బీటా ఆఫ్ ఎన్కే ప్లస్ 1 ఉంటే ఎన్కే ప్లస్ 1 రావాలి. సో ఆ విధంగా వచ్చింది ఈక్వేషన్. సో దిస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ 1. సో ఈ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ 1. సో ఇప్పుడు చూడండి మా, ఇక్కడ జనరల్గా థింక్ చేయాలి ఇప్పుడు మీరు. సో ఈక్వేషన్ 25 అండ్ 26 గివ్స్. సో మీకు ఈ ఈక్వేషన్ ఉంది అండ్ ఈ ఈక్వేషన్ ఉంది. సో
సో ఈ రెండు ఈక్వేషన్స్ యూస్ చేసుకొని మీరు బీటా ఆల్ఫా ఎలా ఉంటుంది, బీటా ఎలా ఉంటుంది అది కనుక్కోవాలి మా. ఆల్ఫా ఆఫ్ ఎన్కే ఎంత వస్తుంది, బీటా ఆఫ్ ఎన్కే ఎలా వస్తుంది. సో జనరల్గా థింక్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్ఫా ఆఫ్ ఎన్కే ఉంది, ఇక్కడ బీటా ఆఫ్ ఎన్కే ప్లస్ 1 ఉంది. సో ఇక్కడేమో ఎన్కే ప్లస్ 1 రావాలి నీకు. సో ఎన్కే ప్లస్ 1నే మనం ఎలా రాయొచ్చు. సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ఎన్కే ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి అదే వస్తుంది నీకు. అంటే రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1 ఇంటూ రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1. సో ఈ విధంగా వస్తుంది రూట్. అప్పుడు నీకు ఆల్ఫా ఆఫ్ ఎన్కే ఏమైపోతుంది, రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1. ఆల్ఫా ఆఫ్ ఎన్కే రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1, బీటా ఆఫ్ ఎన్కే ప్లస్ 1 రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1 వస్తుంది. సో ఈ విధంగా. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో కూడా సేమ్ అదేమా. ఇక్కడ ఎన్కే ఉంది, ఆ ఎన్కేనే రూట్ ఎన్కే ఇంటూ రూట్ ఎన్కే రాయొచ్చు. సో అప్పుడు బీటా ఆఫ్ ఎన్కే ఏమైపోతుంది, రూట్ ఎన్కే. అండ్ ఆల్ఫా ఆఫ్ ఎన్కే మైనస్ 1 ఈజ్ రూట్ ఎన్కే. అది ఎక్కడ నుంచి వచ్చింది, ఎన్కే ప్లస్లో నీకు ఎన్కే మైనస్ 1 ఉంది. సో ఎన్కే మైనస్ 1 ప్లస్ 1 ఎన్కే వచ్చేస్తుంది మళ్ళీ. సో ఈ రెండు ఈక్వేషన్స్కి సాటిస్ఫై అయ్యే వాల్యూస్ వచ్చి ఇవే. సో ఈ ఈక్వేషన్స్ ఎందుకు రాసుకున్నామంటే మనకు ఆల్ఫా ఆఫ్ ఎన్కే బీటా ఆఫ్ ఎన్కే ఎంతనో రావాలి, తెలియాలి. సో ఈ విధంగా వచ్చాయి. సో నెక్స్ట్ దస్ వి గెట్. సో ఇది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇవేమి ఏకే ప్లస్ ఆపరేటర్స్, ఏకే డాగర్ రైజింగ్ ఆపరేటర్స్. ఇవన్నీ రైజింగ్ ఆపరేటర్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కేనే తీసుకోండి, ఈ యొక్క ఆపరేటర్ని తీసుకోండి, ఏకే ప్లస్ హోల్ పవర్ ఎన్కే. సో ఫస్ట్ జీరోగా ఉంది అంటే 0 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. సపోజ్ ఫోటాన్స్ అనుకోండి కే అంటే. ఆ జీరోగా ఉండేది బై 1 ఇంక్రీజ్ చేస్తారు ఆపరేట్ చేపించి. బై 1 ఇంక్రీజ్ చేస్తే ఏకే డాగర్ 0k. సో ఐగన్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఆఫ్ ఎన్కే మనకి ఏమొచ్చింది, రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1. సో ముందు ఎంత ఉన్నింది పార్టికల్స్, 0. రూట్ ఆఫ్ 0 ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ రూట్ 1 వస్తుంది. నెక్స్ట్ ఇంకోసారి ఆపరేట్ చేస్తే ఏమొస్తుంది మనకు, 0గా ఉండేది 1కి మారింది. సో నెక్స్ట్ 1గా ఉండేది 2కి మారుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, 1 ప్లస్ 1 2 రూట్ 2. సో రూట్ 1 రూట్ 2. ఇంకోసారి ఆపరేట్ చేస్తే 2 నుంచి 3కి చేంజ్ అవుతుంది. సో 2 ప్లస్ 1 3. అంటే మీకు ఎలా వస్తుంది, ఆపరేట్ చేస్తా వెళ్తే ఇదే విధంగా రూట్ 1 రూట్ 2 రూట్ 3 ఇంటూ వస్తాయి. సో ఫైనల్గా ఎన్కేకి స్టాప్ అవుతుంది. రూట్ 1 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 3 ఇంటూ అన్సో ఆన్ రూట్ ఎన్కే. సో దాన్నే మనం ఈ విధంగా రాస్తామమ్మా. సో 1 ఇంటూ 2 ఇంటూ అన్సో ఆన్ ఎన్కే ఈజ్ నథింగ్ బట్ ఎన్కే ఫ్యాక్టోరియల్. సో అదే విధంగా n2కి n1కి సేమ్ అదే. సో అలా వస్తుంది మా ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫార్ములా నుంచి, ఈ ఈక్వేషన్ నుంచి అండ్ ఈ ఫార్ములా నుంచి రూట్ ఆఫ్ ఎన్కే ప్లస్ 1. సో ఫైనల్లీ నీకు ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా ఆపరేట్ చేపిస్తే. సో నెక్స్ట్ వచ్చి కంపేరింగ్ 23 అండ్ 28 వి గెట్. సో ఇది 28, ఇది 23. సో ఇక్కడ సి ఉంది మీకు, ఇక్కడ ఐగన్ ఫంక్షన్, ఇక్కడ 0 స్టేట్ ఉంది, ఇక్కడ 0 స్టేట్ ఐగన్ ఫంక్షన్ ఉంది. సో దీన్ని అటువైపు పంపించేయాలమ్మా. అటువైపు పంపించేస్తే ఈ ఐగన్ ఫంక్షనే కదా, ఈ ఐగన్ ఫంక్షనే ఈ ఈక్వేషన్. సో దీని కోఎఫిషియంట్ మనకి ఏమొస్తుంది, 1 ఈ రూట్ వస్తుంది. సో దట్ కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్ దిస్. సో ఫైనలీ ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి నీకు ఈ విధంగా వస్తుంది, సి ఈజ్ గోస్ టు 1/√² ఆఫ్ n1 ఫ్యాక్టోరియల్ n2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. సో ఇది వస్తుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి దెన్ ఈక్వేషన్ 23 క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ హ్యాస్. సో ఈ ఈక్వేషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే సి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఈ ఈక్వేషన్లో. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో మోర్ ఓవర్ ఇట్ క్యాన్ ఈజీలీ బీ సీన్. సో ఇది సో ఇక్కడ కాస్త మీకు కాంప్లెక్స్గా ఉంటాయి క్యాల్కులేషన్స్. సో మోర్ ఓవర్ ఇట్ క్యాన్ ఈజీలీ బీ సీన్. సో
సో ఇది ఈ ఫార్ములా. సో ఇక్కడ ఈ ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనకు 0 అంటే ఇనిషియలీ 0 నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి ఆ స్టేట్లో. ఆ స్టేట్లో మనం ఏం చేస్తున్నామంటే రైజింగ్ ఆపరేటర్ n టైమ్స్ ఆపరేట్ చేపిస్తున్నాం, ఏఎల్ డాగర్ అని. అండ్ లోవరింగ్ ఆపరేటర్ r టైమ్స్ అప్లై చేస్తున్నాం. సో దట్ ఈస్ ఫర్ పార్టికల్ ఎల్ అండ్ కే. సో ఇక్కడ మీకు డైరాక్ డెల్టా ఫంక్షన్ వచ్చింది, ఐ మీన్ క్రానకర్ డెల్టా ఆఫ్ కే కమా ఎల్. అండ్ వేవ్ ఫంక్షన్ అలాగే. సో ఇలా చేస్తే మీకు సేమ్ ఈ వేవ్ ఫంక్షన్ వస్తుంది, ఈ డెల్టా వస్తుంది, కేఎల్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఫైనలీ ఈ ఈ విధంగా వస్తుంది. సో ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఆ ఫార్ములా ఎలా వచ్చిందని. సో దానికి రిలేటెడ్ క్యాల్కులేషన్ ఇది, ఓన్లీ క్యాల్కులేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఏఎల్ రైజింగ్ ఆపరేటర్తో ఆపరేట్ చేపించాలి ఈ 0 స్టేట్కి n టైమ్స్ చేస్తే ఫస్ట్ టైంకి 0 to 1 ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ టైం 1 to 2, సెకండ్ టైం, థర్డ్ టైం 2 to 3. ఎన్ని టైమ్స్ అప్లై చేస్తామో అన్ని. సో n వస్తుంది మీకు, రైజ్ అయ్యి అండ్ విత్ ఇట్స్ రూట్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్, రూట్ nk+1 అని ఉంది కదా, ఆల్ఫా ఆఫ్ nk. సో అవన్నీ మల్టిప్లై అయ్యి ఈ విధంగా వస్తుంది మీకు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే లోవరింగ్ ఆపరేటర్తో ఆపరేట్ చేస్తున్నాం, అంటే రెడ్యూస్ చేస్తున్నాం. ఇన్నిసార్లు రెడ్యూస్ చేస్తున్నాం అంటే 10 పార్టికల్స్ని బై 4 రెడ్యూస్ చేయాలి. బై 4 రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి, లోవరింగ్ ఆపరేటర్ని 4 టైమ్స్ అప్లై చేయాలి. సో అదే చేస్తున్నారు. సో ఎన్గా ఉండేది n-rగా మారిపోతుంది, అంటే బై ఆర్. 10గా ఉండేది 10-rగా మారిపోతుంది. సో ఇక్కడ n ప్లేస్ n-r వస్తుంది మీకు. అండ్ దిస్ ఈజ్ ఇవి మల్టిప్లికేషన్లో వస్తాయి నీకు, బీటా ఆఫ్ కే. సో బీటా ఆఫ్ కే మనకు ఉంది కదా, బీటా ఆఫ్ ఎన్కే రూట్ ఎన్కే. సో స్టార్టింగ్లో ఎంత ఉన్నింది, n ఉన్నింది. సో రూట్ n వస్తుంది, మళ్ళీ రూట్ n-1కి మారిపోతుంది. సో రూట్ ఆఫ్ n-1. సో అవన్నీ మల్టిప్లై అవుతాయి మనకు. సో ఇది వచ్చి రూట్ ఆఫ్ n ఇంటూ n-1, అది రూట్ ఆఫ్ n ఇంటూ n-1 అన్సో ఆన్. సో అదే విధంగా చేసుకుంటా పోతే ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో రూట్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై రూట్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ మల్టిప్లై చేయాలి. సో ఈ ఈక్వేషన్ని ఈ రూట్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై రూట్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ చేయాలి. సో ఇవి రెండు ఎలా ఉన్నాయి, రూట్ ఏ ఇంటూ రూట్ ఏ వస్తుంది మీకు. రూట్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ ఉంది, అండ్ ఇక్కడ n-1 అవన్నీ వస్తాయి మీకు. సో ఇక్కడ రాసాను చూడండి, n ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. సో అంతే కదా. 5 ఫ్యాక్టోరియల్ని మీరు ఎలా రాస్తారు, 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో దాన్ని ఈ విధంగా రాసుకుంటా పోతే ఈ విధంగా వస్తుంది మీకు n-r+1, అంటే బై 1 రెడ్యూస్ చేసుకుంటా వెళ్ళాలి. ఫైనలీ n-r ఫ్యాక్టోరియల్కి స్టాప్ అవుతుంది. సో n-r ఫ్యాక్టోరియల్ n-r-1. సో ఫైనలీ నీకు ఇది క్యాన్సిల్ అయిపోతుంది మా. n-r+1 ఉన్నాయి కదా న్యూమరేటర్లో, అది ఇక్కడ ఉండే టర్మ్లో అవన్నీ క్యాన్సిల్ అయిపోయి n-r ఫ్యాక్టోరియల్ మిగులుతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఫైనలీ ఏం చేస్తారు ఇక్కడ, సో మళ్ళీ దీన్నే ఈ విధంగా రాసుకుంటున్నారు. అంటే 0 స్టేట్కి మనము రైజింగ్ ఆపరేటర్ n-r టైమ్స్ అప్లై చేస్తే n-rకి ఇంక్రీజ్ అవుతుంది, మల్టిప్లైడ్ బై ఇట్స్ ఈ టర్మ్స్. సో ఈ ఫార్ములా నుంచి ఆ 1/c అది ఉంది కదా, సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫార్ములా నుంచి వచ్చిందా, nk 1/c ఈ విధంగా రైజింగ్ ఆపరేటర్. సో nk 1/c ఆ రైజింగ్ ఆపరేటర్ 0 టైమ్స్. సో ఆ ఫార్ములా నుంచి వచ్చింది. సో అలా వచ్చింది మనకి ఈ ఫార్ములా అనేది. సో n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ అని ఉంది కదా, సో ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, n ఫ్యాక్టోరియల్. సో ఇది రూట్ బి ఇంటూ రూట్ బి ఆ ఫార్ములా ఉంది, సో బి వస్తుంది మీకు. సో అలా వచ్చింది ఈ ఫార్ములా. సో అది ఆ ఫార్ములాకి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పుడు సో దట్ ఏకే పవర్ n ఏఎల్ డాగర్ పవర్ n 0 ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆర్ ప్లేస్లో మనం n పెట్టుకోవాలి. సో అదే కదా ఏకే పవర్ n ఉంది, ఏఎల్ డాగర్ పవర్ n.
ఆర్ ప్లేస్లో ఎన్ పెట్టుకోవాలి మా. సో ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఎన్ 0 ఫ్యాక్టోరియల్ 1 వచ్చేస్తుంది, ఎన్ మైనస్ ఎన్ 0 వచ్చేస్తుంది. సో ఎన్ ఫ్యాక్టోరియల్ డెల్టా ఆఫ్ కేఎల్ 0 ఇదే మిగులుతాయి మీకు. సో ఆ ఫార్ములాలో ఆర్ ప్లేస్లో ఎన్ అని ప్లేస్ చేసుకోవాలి. సో యూజింగ్ దీస్ రిలేషన్స్ వి గెట్, సో ఈ రిలేషన్స్ నుంచి మనకు ఇది వస్తుంది. దిస్ ఈస్ లైక్ జై ఇంటూ జై స్టార్, ఇది జై అయితే ఇది తన జై స్టార్ కాంప్లెక్స్ కాంజుగేట్. సో ఈ విధంగా డెల్టా ఆఫ్ ఎన్ వన్ డాష్ డెల్టా ఆఫ్ ఎన్ టూ డాష్. సో ఎప్పుడైతే ఎన్1 ఈక్వల్స్ టు ఎన్1 డాష్ అవుతుందో అప్పుడే నీకు 1 వస్తాయి. ఎన్1 ఈక్వల్స్ టు ఎన్1 డాష్ అవ్వాలి, ఎన్2 ఈక్వల్స్ టు ఎన్2 డాష్, ఎన్కే ఈక్వల్స్ ఎన్కే డాష్. ఆ విధంగా వస్తేనే నీకు ఫైనల్లీ 1 వచ్చేస్తాయి. సో ఆ బేసిస్ మీద వచ్చింది. సో నెక్స్ట్ ఫైనలీ this equation shows that the base vectors are orthonormal. These vectors constitute a representation called particle number representation for the operators ek, ek dagger, nk such that. సో మీకు మొత్తం 3 ఆపరేటర్స్ వస్తాయమ్మా. ఇదేమో నంబర్ ఆపరేటర్, నంబర్ ఎంత ఉందో చెప్తుంది అది అంతే, దాన్ని ఇంక్రీజ్ చేయడము డిక్రీజ్ చేయడం చేయదు. ఇది వచ్చి క్రియేషన్ ఆపరేటర్ అంటాం, ఆర్ రైజింగ్ ఆపరేటర్. ఇది ఉన్న నంబర్ని పెంచేస్తుంది బై 1. ఇది వచ్చి అన్నిహిలియేషన్ ఆపరేటర్, ఏకే అంటే ఉన్న నంబర్ని బై 1 రెడ్యూస్ చేసేస్తుంది. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇవే మా ఐగన్ వాల్యూస్ ఈక్వేషన్స్ ప్రతి ఆపరేటర్కి. సో ఇవి గుర్తుండాలి మీకు జనరల్గా. సో ఏకే డాగర్ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి ఎన్కేగా ఉండేదాన్ని nk+1గా మార్చేస్తుంది విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ nk+1. అండ్ ఇది ఏకే వచ్చి దీని మీద ఆపరేట్ అయ్యి nk ఉండేదాన్ని nk-1కి మార్చేస్తుంది విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ √nk. అండ్ నంబర్ ఆపరేటర్ ఏం చేయదు, ఏం చేయదు, ఓన్లీ ఎంత నంబర్ ఉందో అది చెప్తుంది. సో ఫోటాన్స్ ఎన్ని నంబర్స్లో ఉన్నాయంటే దానికి రిలేటెడ్ ఎన్కే ఆపరేటర్ ఆపరేట్ చేయాలి. గ్లూఆన్స్ ఎన్ని నంబర్స్ ఉన్నాయంటే ఎన్ఐ అనే ఆపరేటర్ ఆపరేట్ చేసి ఎన్ఐ అని వస్తుంది. సో జనరల్గా చెప్తున్నా. సో యాజ్ సచ్, సో ఎన్కే ఆపరేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేపించేయాలి. నెక్స్ట్ దాన్ని ఆ వేవ్ ఫంక్షన్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్లో మల్టిప్లై చేపించేసేయాలి. సో అలా చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్ అనేది విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ nk. సో దిస్ షోస్ దట్ nk are diagonal operators in this representation with the diagonal matrix elements nk. సో అవి డయాగ్నల్ ఆపరేటర్స్ అంటున్నారు. ఓకే, సో యూజింగ్ క్వాంటమ్ ఫీల్డ్ ఈక్వేషన్. సో ఇది క్వాంటమ్ ఫీల్డ్ ఈక్వేషన్ ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్లో డిస్కస్ చేసామమ్మా. సో వేవ్ ఫంక్షన్ తీసుకొని, సో ఇక్కడ మనకి ఏముంది, జై ఆఫ్ ఆర్ కమా టీ అంటే వేవ్ ఫంక్షన్ పొజిషన్ మీద అండ్ టైం మీద డిపెండ్ అవుతా ఉంది. సో దాన్నే ఇలా రాసుకున్నాం, సమ్మేషన్ k ఇంటూ ఏకే ఆఫ్ టీ యూకే ఆఫ్ ఆర్. సో విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూకే స్టార్ ఆర్ బార్ అండ్ యూఎల్ ఆర్ బార్ డీటా ఈక్వల్స్ టు డెల్టా ఆఫ్ కేఎల్. అండ్ సో ఇది మా, సో ఎప్పుడైతే k ఈక్వల్స్ టు ఎల్ అవుతుందో మీకు 1 వస్తుంది. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ నార్మలైజేషన్ కండిషన్ యాజ్ యూజువల్. సో అది कई कांड हम बकते हैं तुम्हें. so substituting equation 36 into equation. సో ఇది ప్రీవియస్లో వచ్చింది మా, ఇది హ్యామిల్టోనియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్, లగ్రాంజియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్, హ్యామిల్టోనియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్. సో అక్కడ నుంచి వస్తుంది ఈక్వేషన్. సో హెచ్ అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ హెచ్ d³ ఉంది. హెచ్ ఈస్ నథింగ్ బట్ హ్యామిల్టోనియన్ డెన్సిటీ అది. సో హ్యామిల్టోనియన్ డెన్సిటీకి ఫార్ములా ఇది వచ్చి ఉంటుంది అక్కడ డిరైవేషన్లో. సో హ్యామిల్టోనియన్ డెన్సిటీ మనకి ఏం చెప్తుంది, యూనిట్ వాల్యూమ్లో ఎంత ఉంది హ్యామిల్టోనియన్ అని చెప్తుంది. మనకు కావాల్సింది ఓవరాల్ స్పేస్కి. సో కాబట్టి దాని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ చేయాలి. ఓవరాల్ స్పేస్కి, ఓవరాల్ వాల్యూమ్కి అంటే యాడప్ చేయాలి హ్యామిల్టోనియన్స్ని ఓవరాల్ వాల్యూమ్లో. యాడింగ్ అప్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. సో చేస్తే నీకు హ్యామిల్టోనియన్ వస్తుంది. సో హ్యామిల్టోనియన్ డెన్సిటీ నుంచి హ్యామిల్టోనియన్ ఎలా తెప్పిస్తాం
ఆ హామిల్టోనియన్ డెన్సిటీని ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ చేయాలి, అంటే యాడప్ చేయాలి ఎంటైర్ వాల్యూమ్లో. సో ఆ విధంగా వస్తుంది. సో అండ్ యూజింగ్ 37 ద సింగిల్ పార్టికల్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 37, ఈ 37th ఈక్వేషన్ అండ్ ఈ 36th ఈక్వేషన్ యూస్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఉంది చూడండి. సో హెచ్పి క్యాప్ యూకే ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈకే ఇంటూ యూకే ఆఫ్ ఆర్. సో ఇది వచ్చి హామిల్టోనియన్ ఆపరేటర్ మా. సో స్టార్టింగ్ నుంచి చదువుతా ఉన్నాం. సో ఈ ఫర్ దట్ పర్టికులర్ పార్టికల్, సో ఆపరేటర్ ఆ వేవ్ ఫంక్షన్ మీద ఆపరేట్ అయ్యి ఆ సేమ్ వేవ్ ఫంక్షన్ వస్తుంది విత్ ఇట్స్ ఐగన్ వాల్యూ. హామిల్టోనియన్ ఆపరేటర్ మనకు ఎనర్జీ ఐగన్ వాల్యూస్ని ఇస్తుంది. సో ఈ ఆఫ్ కే అంటే ఆ ఎనర్జీ. సో హెచ్పి ఇక్కడ ఉంది చూడండి. హామిల్టోనియన్ అంటే p²/2m ప్లస్ v ఆఫ్ ఆర్ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఐహెచ్ కట్ డెల్ స్క్వేర్, మైనస్ ఐహెచ్ కట్ డెల్, అది స్క్వేర్ చేస్తే ఈ విధంగా వస్తుంది మీకు. సో స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం ఈ ఫార్ములాని. సో ఫైనలీ మనకు హామిల్టోనియన్ ఎలా వస్తుందంటే సమ్మేషన్ కే ఎన్కే ఈకే. సో ఇది మా అర్థం చేసుకోవాల్సింది మీరు. సో దీని నుంచే హెన్స్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ హామిల్టోనియన్ ఫర్ ద క్వాంటైజ్డ్ ఫీల్డ్ ఆర్ ఈ ఈజ్ గోస్ టు సమ్మేషన్ ఎన్కే ఈకే. సో టోటల్ ఎనర్జీ. సో ఈ ఫార్ములా మీకు ఫైనలీ ఏం చెప్తుందంటే టోటల్ ఎనర్జీ, ఆ సిస్టంలో ఎంత ఎనర్జీ ఉంది ఓవరాల్గా అది చెప్తున్నా. సో ఫోటాన్స్ అన్నిటికీ ఒక ఎనర్జీ ఉంటుంది. గ్లూఆస్ కొన్ని ఫోటాన్స్కి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. సో కొన్ని ఫోటాన్స్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, కొన్ని ఫోటాన్స్కి తక్కువ ఎనర్జీ కానీ ఉంటుంది. సో ఈకే ఎనర్జీతో ఉన్న ఫోటాన్స్ ఎన్ని ఎన్కే, అండ్ ఈ2 ఎనర్జీతో ఉన్న ఫోటాన్స్ ఎన్ని ఎన్2, ఈ3 ఎనర్జీతో ఉన్న ఫోటాన్స్ ఎన్ని ఎన్3. సో వాటన్నిటిని యాడప్ చేస్తే ఓవరాల్గా మీకు టోటల్ సిస్టమ్ యొక్క ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఒక్కొక్క ఫోటాన్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, ఒక్కొక్క గ్లూఆన్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీస్ అన్నిటిని యాడప్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ దట్ ఎంటైర్ ఫీల్డ్, దట్ సిస్టమ్ విచ్ వీఆర్ స్టడీయింగ్. సో విత్ ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్. సో ఐగన్ వెక్టార్ వచ్చి ఇది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఐగన్ వెక్టార్ అన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఐగన్ వెక్టార్ ఉంది, ఇక్కడ ఐగన్ ఫంక్షన్ ఉంది, ఇంకా ఐగన్ స్టేట్ కూడా అంటాం. సో ఈ బిట్ అందరికీ రాంగ్ వచ్చింది, ఎగ్జామ్లో ఇచ్చాను కదా. జై ఈజ్ కాల్డ్ హెచ్ ఈజ్ గోస్ టు ఈ జై అని ఈక్వేషన్ ఇచ్చాను. సో అది ఎవరికి కరెక్ట్ కాలేదు, ఆ బిట్ దగ్గర అందరికీ పోయింది. సో అక్కడ అందరూ ఐగన్ ఫంక్షన్ ఏమో రాశారు, ఐగన్ ఫంక్షనే అనుకుంటా. సో ఇక్కడ ఉంది చూడండి. సో నేను ఆల్రెడీ చెప్పేటప్పుడు కానీ డిస్కస్ చేశాను చాలాసార్లు ఇక్కడ అది. సో ఐగన్ వెక్టార్, ఐగన్ స్టేట్ అన్నా ఐగన్ వెక్టార్ అన్నా ఐగన్ ఫంక్షన్ అన్నా సేమ్ అని 2-3 టైమ్స్ ఏమో డిస్కస్ చేశాను క్లాస్లో చెప్పేటప్పుడు. సో అది అందరికి పోయింది. దానికి ఆన్సర్ వచ్చి ఆల్ ఆఫ్ ది అబవ్ రావాలి. దాన్నే మనము ఐగన్ ఫంక్షన్ అంటాము, ఐగన్ వెక్టార్ అంటాము, ఐగన్ స్టేట్ అని కూడా అంటాం. సో అందరికీ ఆ బిట్ దగ్గర పోయింది. సో అది ఒకసారి కరెక్ట్ చేసుకోండి అందరూ. సో ఇక్కడ ఐగన్ వెక్టార్ అంటున్నాం, కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్. సో ఇక్కడ వచ్చి ఐగన్ ఫంక్షన్ అంటున్నాం. సో ఐగన్ వెక్టార్, ఐగన్ ఫంక్షన్, ఐగన్ స్టేట్ అన్నీ ఒకటే. సో అది ఒకసారి అందరూ కరెక్ట్ చేసుకోండి. సో దిస్ రిలేషన్ షోస్ దట్ ది మ్యాటర్ ఫీల్డ్ క్యాన్ బి టాట్ యాజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ non-interacting individual particles, each of which has the energy spectrum EK. So this relation shows the matter field assembly of non-interacting individual particles, each of which. So matter field అంటే మనకు అసెంబ్లీ ఆఫ్ నాన్ ఇంటరాక్టింగ్ ఇండివిజువల్ పార్టికల్స్ అంటున్నారు విత్ ఎనర్జీ స్పెక్ట్రమ్ ఈకే. సో ఆ పార్టికల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ ఈస్ మేక్స్ మ్యాటర్. సో ఇక్కడ బోసాన్స్ తీసుకుంటే, సో ఈ ఫోటాన్స్, ఈ గ్రావిటాన్స్ ఇవన్నీ కంబైన్ అప్ చేస్తే మనకు మ్యాటర్ ఫీల్డ్ లాగా వస్తుంది. సో ఆ ఎనర్జీస్ ఉంటాయి, వాటికి రిలేటెడ్ ఎనర్జీస్, ఫోటాన్స్కి ఒక్కొక్క ఫోటాన్కి దానికి రిలేటెడ్ ఎనర్జీస్. సో ఆ ఎనర్జీ స్పెక్ట్రమ్ అంటున్నారు. ఎనర్జీ స్పెక్ట్రమ్ అంటే గ్రూప్ ఆఫ్ ఎనర్జీస్, సమ్ ఎనర్జీ వాల్యూస్ వస్తాయి, ఒకటే కాకుండా లిస్ట్ ఆఫ్ ఎనర్జీస్ వస్తాయి. సో ఇప్పుడు వేవ్ లెంగ్త్ స్పెక్ట్రమ్ అని ఉంది కదా, గ్రూప్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ అని. సో అదే విధంగా ఎనర్జీ స్పెక్ట్రమ్ లాగా.
So the total field energy is the sum of energies of individual particles and the total number of particles in the field being. So field energy ma, ఆ ఫీల్డ్ లో ఎంత ఎనర్జీ ఇస్ ద సమ్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ఇండివిజువల్ పార్టికల్స్. సో ఆ ఫీల్డ్ లో ఉన్న ప్రతి పార్టికల్ యొక్క ఎనర్జీ. సో ఒక టొమాటో ఫీల్డ్ తీసుకుంటే ఇక్కడ చాలా టొమాటోస్ ఉంటాయి, 10 టొమాటోస్ ఉంటాయి, ఒక్కొక్క టొమాటోకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. సో ఆ సమ్ని చేసేస్తే సో ఆ విధంగా వస్తుందా. సో జనరల్గా ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అయి ఉండొచ్చు, కైనెటిక్ ఎనర్జీ అయి ఉండొచ్చు, ఇంకా ఎస్పెషలీ రెస్ట్ ఎనర్జీ. సో మాస్ ఉన్న ప్రతి పార్టికల్కి ఉంటుంది ఎనర్జీ అన్నాను కదా. సో స్టోన్ రెస్ట్ పొజిషన్లో ఉంది. సో దానికి పొటెన్షియల్ ఎనర్జీ లేదు, కైనెటిక్ ఎర్త్ సర్ఫేస్ మీద ఉంది, హైట్లో కూడా లేదు, అది మోషన్లో కానీ లేదు. సో అప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉండదు. కానీ ఏం ఎనర్జీ ఉంటుందంటే ఐన్స్టీన్, అకార్డింగ్ టు ఐన్స్టీన్ రెస్ట్ ఎనర్జీ ఉంటుంది. సో చాలాసారి డిస్కస్ చేసాం E=mc² అని. ఆ స్టోన్ మాస్ని మనము c² మల్టిప్లై చేస్తే దట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ దట్ స్టోన్. సో మాస్ ఉన్న ప్రతి పార్టికల్కి ఉంటుంది ఎనర్జీ, దట్ ఈస్ నథింగ్ బట్ రెస్ట్ ఎనర్జీ. సో ఎన్కే పార్టికల్స్ ఉంటే వాటికి రిలేటెడ్ ఎనర్జీ. సో ఓవరాల్ పార్టికల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ వచ్చి సమ్మేషన్ ఎన్కే. అంటే ఫోటాన్స్ 10 పార్టికల్స్ ఉంటాయి, గ్లూఆన్స్ 12 పార్టికల్స్. సో అవన్నీ యాడప్ చేసుకోవడం. అండ్ ఎనీ పార్టికల్ స్టేట్ మే బి ఆక్యుపైడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్కే. సో ఏ పార్టికల్ స్టేట్లో అన్నా ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్నా ఉండొచ్చు అంటున్నారు. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్. సో ఇది మనకు బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ మాది గుర్తుపెట్టుకోవాలి. సో బోస్-ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్లో బోసాన్స్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఫస్ట్ యూనిట్లో అని. సో అక్కడ ఏ స్టేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అన్నా ఉండొచ్చు, గ్రౌండ్ స్టేట్లో థౌజండ్స్ ఎన్ని పార్టికల్స్ అన్నా ఉండొచ్చు. ఒక ఫర్మియాన్స్కి ఒక స్టేట్లో ఒకటే పార్టికల్ ఉండాలి అన్నాను. సో అది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. సో నో 2 ఎలక్ట్రాన్స్ క్యాన్ బి ఇన్ ద సేమ్ క్వాంటమ్ స్టేట్. 2 ఎలక్ట్రాన్స్ ఒకే స్టేట్లో ఉండలేవు అని వచ్చింది. సో బోసాన్స్కి అయితే ఆ కండిషన్ లేదు, ఎన్ని అయినా ఉండొచ్చు, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ బోసాన్స్ ఉండొచ్చు ఆ స్టేట్లో. సో దట్ ఈస్ మెయిన్ థీమ్. Thus, the field represents an assembly of bosons. Moreover, the particle number operator commutes with the field Hamiltonian. That is, సో ఇది కమ్యూట్ అవుతుంది అంటున్నారు. కమ్యూట్ అయితే మనకు ఫైనలీ వాటి కమ్యూటేషన్ రిజల్ట్ 0 వస్తుంది. ఎందుకు కమ్యూట్ అవుతుందంటే హెచ్ ఈజ్ నథింగ్ బట్ ఈఎల్ ఇంటూ ఎన్ఎల్. అంటే సమ్ ఆఫ్ ఎనర్జీసే కదా. సమ్ ఆఫ్ ఎనర్జీస్ ఏది డిసైడ్ చేస్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ డిసైడ్ చేస్తుంది విత్ దట్ పర్టికులర్ ఎనర్జీ. ఎన్ఎల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ విత్ ఈఎల్ ఎనర్జీ. సో ఈ కాంపిటేషన్ ఆఫ్ దిస్ నంబర్ ఆపరేటర్స్ ఈజ్ 0. సో అది కమ్యూట్ అవుతుంది అంటున్నారు, నంబర్ ఆపరేటర్ విత్ హ్యామిల్టోనియన్. దిస్ ఇంప్లైస్ దట్ వెన్ ద పొటెన్షియల్ V does not depend on time, the total number of particles in the field is constant of motion. సో పొటెన్షియల్ ఫంక్షన్ అనేది టైంతో మారకపోతే నీకు నంబర్ ఆఫ్ పార్టికల్స్ చేంజ్ అవ్వదు అంటున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అంటున్నారు. సో యాజ్ ద ఆపరేటర్, ఇది మా మెయిన్, యాజ్ ద ఆపరేటర్ AK dagger increases the particle number by 1 and AK decreases it by 1. Hence AK dagger and AK are called as creation and annihilation operators. సో ఇదే మా మెయిన్. సో ఈ చాప్టర్లో మీరు తెలుసుకోవాల్సింది ఫైనలీ ఈ టాపిక్లో ఏమంటే AK dagger వచ్చి క్రియేషన్ ఆపరేటర్, AK వచ్చి అనిహిలియేషన్ ఆపరేటర్. ఇది వచ్చి క్రియేట్ చేస్తుంది, పార్టికల్స్ని బై 1 ఇంక్రీజ్ చేస్తా వెళ్తుంది. ఇది ఏం చేస్తుందంటే పార్టికల్ నెంబర్స్ని బై 1 డిక్రీజ్ చేస్తూ వస్తుంది, అంటే పార్టికల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది ఈ ఆపరేటర్. సో అది మా సిస్టమ్ ఆఫ్ బోసాన్స్. నెక్స్ట్ మీకు సిస్టమ్ ఆఫ్ ఫర్మియాన్స్ ఉంది, సో అది నెక్స్ట్ క్లాస్లో చూస్తారు. సో కామ్యుటేషన్, యాంటీ కామ్యుటేషన్ రిలేషన్స్ వస్తాయి మీకు ఇక్కడ.